నమస్తే అండి, నేను రజాక్. మన ప్రభాస్ గారు రాజాసాబ్ సినిమాకి టికెట్ రేట్లు విపరీతంగా పెంచేశారండి. ఇది మరీ దారుణం. దీన్ని దోపిడీ అంటారు. ప్రీమియర్ షో టికెట్ దాదాపు 450 నుంచి 550 వరకు ఉంటుందట. ఏంటి దారుణం? ఎందుకు అభిమానులు ఎలా దోచుకోవడం? సింగిల్ స్క్రీన్లో 350 నుంచి 400 వరకు ఉంటుందట. మల్టీప్లెక్స్లో 450 నుంచి 550 వరకు ఉంటుందట. ఏంటి దారుణం? ఏంటి దరిద్రం? ఎంతలా దోచుకుంటారు అభిమానుల్ని? సినిమాలకి మనుషులు రావద్దా? అవసరం లేదా? పక్కన ఉన్నటువంటి ఇండస్ట్రీల్లో 150 రూపాయల టికెట్లు పెడతా ఉంటే మనం మాత్రం 550 650 పెట్టడం ఏదైతే ఉందో నాకేం అర్థం కావట్లేదు. మీరు ఫ్యామిలీలు రావద్దు అనుకుంటారా థియేటర్లకి? నలుగురు ఫ్యామిలీ మెంబర్స్ వద్దా? ఒక 200 రూపాయలు టికెట్ పెట్టారనుకోండి, 4 రోజులు 800 రూపాయలు, నలుగురు వస్తారు. ఇప్పుడు 400 550 పెట్టుకుని ఎందుకు వస్తారు? ఇద్దరు ఎందుకు వస్తారు? ఒకడు వస్తాడు. మీకు సినిమా ఫుట్ఫాల్ పెరగాలని లేదా? అవసరం లేదా? మీకు ఆ విధంగా సినిమా వాళ్ళు ప్రయత్నాలు ముమ్మరం చేయరా? చివరికి చెప్పేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయమే వీళ్ళకి పెద్ద బొక్క. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో అందరి సినిమాలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ఒకటి సినిమాలకి తీసుకున్నాడు. 5, 10, 15 రూపాయలు టికెట్లు పెట్టింది జనసేన పార్టీ అధ్యక్షులు. పవన్ కళ్యాణ్ గారి సినిమాలకి తప్ప వేరే వాళ్ళకి కాదు. కానీ ఈ దోపిడీ ఏంటి అంట నేను. ఈ ఫ్యాన్స్ని దోచుకునేటటువంటి తీరేదంటే. సో జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునేందుకు అసలు ఈ ప్రీమియర్ షో టికెట్లు ప్రీమియర్ షో 1000 రూపాయలు అంట. ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మారుతి కోంబోలో వస్తున్నటువంటి హర్రర్ కామెడీ ఎంటర్టైనర్ రాజాసాబ్ సినిమా విడుదల సిద్ధమైంది. ఇది జనవరి 9 విడుదలవుతోంది. అయితే తాజాగా ఈ సినిమా టికెట్ రేట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి జీవో విడుదల చేసింది. జీవో ప్రకారం రాజాసాబ్ ప్రీమియర్ షో టికెట్ ధర GSTతో కలిపి 1000 రూపాయలు. రావు థియేటర్కి వెళ్ళడం బొక్క. థియేటర్కి వెళ్దాం బొక్క. 1000 రూపాయలు ఎందుకండి? ఎంతమంది వస్తారండి 1000 రూపాయలు పెట్టుకుని ప్రీమియర్ షోకి? ఏమి సాధించడానికండి ప్రీమియర్ షోకి? దయచేసి అభిమానులు కూడా ఎంకరేజ్ చేయకండి. మీరు వీళ్ళని ఎంకరేజ్ చేస్తే కనుక వీళ్ళు పెంచుకుంటాను పోతారు. 1000 రూపాయలు ఎక్కడంటే నాకు తెలియక అడుగుతాను. దేనికోసం? ఎన్ని వందల వేల కోట్లు పెట్టి తీసినారు ఈ సినిమాని? ఎంత ఇచ్చినారు సదరు యాక్టర్కి? ఎందుకంత రెమ్యూనరేషను? ఎందుకు యాక్టర్స్కి అంత రెమ్యూనరేషను? దేనికోసం? సినిమా అభిమాని ప్రేక్షకుడు రావద్దా? అడ్డదారులో సినిమా బొమ్మలు చూడాలా? అంతేగాని నిజాయితీగా రావద్దా? థియేటర్కి రావద్దా? సింగిల్ స్క్రీన్కి మల్టీప్లెక్స్కి వెళ్ళడానికి లేదు. ఇంకా ఒక ప్రీమియర్ షోకి ఒక ప్రభాస్ అభిమాని తన అభిమాన హీరో కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలా? ఒక కూలి పని చేసుకునేవాడు ఒక రోజు కూలి 1000 రూపాయలు. ఒక పని చేసుకునేటటువంటి వ్యక్తి కూలి 30 రోజులు 30,000 రూపాయలు సంపాదించేటువంటి ఒక కుర్రాడు రోజు కూలి 1000 రూపాయలు కాబట్టి, శాలరీ 1000 రూపాయలు కాబట్టి 30,000 రూపాయలు సంపాదించేవాడు తన నెల మొత్తంలో ఒక 1000 రూపాయలని ఒక ప్రభాస్ సినిమా ఖర్చు పెట్టాలా? ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందండి? ఇంతకంటే దోపిడీ ఇంకోటి ఉంటుందండి? ఇంత నిలువు దోపిడీ కరెక్ట్ కాదు. అది పవన్ కళ్యాణ్ గారి సినిమాకైనా, మహేష్ గారి సినిమాకైనా, ప్రభాస్ గారి సినిమాకైనా, రేపు మన శంకర్ వరప్రసాద్ గారి సినిమాకైనా సరే ఇలా ఇంత దోపిడీ కరెక్ట్ కాదు ఏమాత్రం కూడా. 1000 రూపాయలు ఏంటండి? దేనికోసం అండి? ఏముందండి? ఎందుకు అంత రేట్లు? నేను మళ్ళీ చెప్తున్నా, 1000 రూపాయలు టికెట్ పెట్టి వెళ్ళకండి. అలాగే మనల్ని రమ్మట్లేదు కదా. నాకు ప్రభాస్ అంటే ఇష్టం, నాకు ప్రభాస్ సినిమా అంటే ఇష్టం. కానీ నన్ను ప్రభాస్ సినిమాకి రావద్దంటారు ఏంటి వీళ్ళు? 1000 రూపాయలు పెట్టుకుని ఎందుకు వెళ్తాను? మీరు అడగవచ్చు. 1000 రూపాయలు పెట్టుకుని 1000 రూపాయలు పెట్టి వెళ్ళే బదులు ఇంట్లో ఫ్యామిలీ మొత్తం బిర్యానీలో తినేయచ్చు, కావాల్సినంత తినవచ్చు, అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు ఫ్యామిలీ అంతా. ఒక మంచి టీవీలో పెట్టుకొని టీవీలో సినిమా వచ్చింది కదా, అప్పుడు ఎంజాయ్ చేద్దాం అనుకోని 1000 రూపాయలకి డ్రింకులు, చక్కగా ఫుడ్, కావాల్సినంత ఫ్యామిలీ మెంబర్స్ 4 5 చక్కగా సరిపోద్ది. ఒక 2 కేజీలు చికెను, మొత్తం బిర్యానీ, పలావ్, ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్ సెట్ విత్ డ్రింక్స్ అంటే మందు అనుకునే మందు కాదు, ఏదైతే ఉంటాయి కదా సాఫ్ట్ డ్రింక్స్, అది కూడా తాగేవాళ్ళకి. లేకపోతే అది కూడా అవసరం లేదు. 1000 రూపాయల ఈ దోపిడీ ఏంటంటే నాకు తెలియగలుగుతాను. జనవరి 9 నుంచి 10 రోజుల పాటు టికెట్ రేట్లను పెంచుకునే చిత్ర నిర్మాణ సంస్థలకు పర్మిషన్ ఇచ్చారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రీమియర్ షోతో ఏపీలో జనవరి 8 సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం పచ్చ జెండా ఊపేసింది. నిజం చెప్తున్నా, ఇలా ఇది కరెక్ట్ కాదండి. ఏపీ ప్రభుత్వానికి కూడా ఇది కరెక్ట్ కాదండి. ఈ స్థాయిలో దోపిడీ చేయడానికి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరండి. నిలువు దోపిడీ అంటారు వీటిని. 10 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకుంటారు, ఓకే, అది ఓకే. సింగిల్ స్క్రీన్లో ఎంత ఇస్తారో లేదా మల్టీప్లెక్స్లో ఎంత ఇస్తున్నారు, అది కూడా దారుణమైన రేట్లే. మరి మనం తమిళనాడుతో కంపేర్ చేద్దాం. మరి ఎందుకు అక్కడ అంత రేట్లు లేవు? మనకెందుకు ఈ దరిద్రాలు? 10 రోజుల పాటు నిర్మాణ సంస్థ ఇచ్చింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే ప్రీమియర్ షోతో ఏపీలో జనవరి 8 సాయంత్రం 6 గంటలకు ప్రదర్శించుకోవచ్చని ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. 8 సాయంత్రం నుంచి ప్రీమియర్ షోలు అయితే పడతాయి అన్నమాట. అలాగే అర్ధరాత్రి 12 గంటలలోపు ప్రీమియర్ షోకి పర్మిషన్ ఇచ్చింది. తాజా ఉత్తర్వుల ప్రకారం సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధర 350 రూపాయల నుంచి 450 వరకు ఉంటుంది. సింగిల్ స్క్రీన్ అది ఎప్పుడు ప్రీమియర్స్ పడే రోజు కాదు, ఆ నెక్స్ట్ డే నుంచి. సింగిల్ స్క్రీన్ అయితే సింగిల్ స్క్రీన్లో పెద్ద మన సిటీస్లో తక్కువ ఉంటాయి, అవుట్స్కట్స్లో ఎక్కువ ఉంటాయి కాబట్టి 350 రూపాయల నుంచి 450 రూపాయల వరకు ఇవ్వడం జరిగింది. అలాగే మల్టీప్లెక్స్ విషయానికి వస్తే కానీ 450 నుంచి 550. ఇది దోపిడీ, ఇది మరీ దోపిడీ. అక్కడ పాప్కార్న్ దోపిడీ, సమోసా దోపిడీ,
ఏదైతే దోపిడీ ఆడ, కూల్ డ్రింక్ దోపిడీ, వాటర్ బాటిల్ దోపిడీ అన్నీ దోపిడీ ఆడ. 450 నుంచి 550 అంట మల్టీప్లెక్స్లో. ఇది నిజంగా దహరి దోపిడీ. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ఈ మూవీని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి డైరెక్షన్ చేశారు. తాజాగా సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. సినిమాకు యూఏ సర్టిఫికేట్ వచ్చింది. రన్ టైం వచ్చేసి 3 గంటల 10 నిమిషాలు అనమాట. సో తాజాగా సాంగ్లు కూడా రిలీజ్ అయినాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయితే ఒక సెట్ చేసింది. ఇక జనవరి 9న గ్రాండ్గా రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతుంది. ఈ మూవీలో ప్రభాస్ అసలు హీరోలుగా నిధి అగర్వాల్, మాళవిక మోహన్ వీళ్ళంతా కూడా నటించినారు. సరే ఏదైనా జరగనియండి, ప్రీమియర్ షో టికెట్ 1000 రూపాయలు అంట, బొక్క. అలాగే సింగిల్ స్క్రీన్లో 350 నుంచి 400 అంట, అదో బొక్క. మల్టీప్లెక్స్లో 450 నుంచి 550 అంట, అది ఇంకో బొక్క. ఫ్యామిలీతో మొత్తం కలిపి సినిమాకి తీసుకెళ్తే కనుక దాదాపు 3000 నుంచి 4000 బొక్క. కాబట్టి ఆ విషయాన్ని అయితే గమనించండి, లెక్కలేసుకుని వెళ్ళండి. ఏం లేదు, ఇక్కడ పచ్చడి కొనకపోతే నువ్వు మొగడు కాదనంత ఏం కాదాడ, అంత బొక్క పెట్టాల్సిన పని లేదు. 10 రోజుల తర్వాత వేరే చూసుకోవచ్చు, లేకపోతే ఓటీటీలోకి వచ్చో చూసుకోవచ్చు. అర్థమవుతుందా? ఈ దోపిడీలు అయితే కష్టం. ఎలా దోపిడీ అయితే ఎంకరేజ్ చేసుకుంటా పోతే కనుక వాళ్ళు నెత్తికి తైతక్కలాడతారు. అంత రెమ్యునరేషన్ ఎవడేమన్నాడు, అంత టికెట్ రేట్ ఎందుకు పెట్టినారు, అసలు ఎక్కడ సినిమాలు తీసినారు, ఏం కదా 800 కోట్లు పెట్టి తీసినారు, 1000 రూపాయల టికెట్ రేట్లు ఏంటి? ఈ దోపిడీని కష్టం. ఇలాంటి దోపిడీలు మనం ఎంకరేజ్ చేయకూడదు అన్నమాట. తమ్ముడు ప్యాకెటే. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఇలా రేట్లు పెంచుకుంటారంటే ఏమాత్రం కూడా మనం సహించకూడదు. గొంతెత్తపోతే ఎట్లాగా? ఈ దోపిడీ అంటే సినిమాలకు వెళ్ళడం మానేయాలి అంతే. నాకు ప్రభాస్ అంటే ఇష్టం. సినిమా ఓటీటీకి వచ్చినప్పుడు చూసుకుంటాను, లేదు ఓటీటీ కూడా వచ్చినప్పుడు అన్నాడు అనుకో, థియేటర్ సినిమా టీవీలోకి వచ్చినప్పుడు చూసుకుంటాను. మనకెందుకు ఏడుపు?